అప్పుడు ఆలోచన రాలేదు, ఇప్పుడు ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడు ఆలోచన వచ్చినా కూడా ఎన్ని జీవితాలు నాశనం అయిపోయింది, ఎంతమంది జీవితాలు త్యాగం అయిపోయినాయి, ఎంతమంది పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. సో కాబట్టి ఏంటంటే ఒక ఆడదానిగా నీ కన్నీళ్ళు వెంట మా బాధ ఉందమ్మా, నీ మీద ఒక సానుభూతి ఉంది. కానీ ఇంత సహనం అన్నది కరెక్ట్ కాదు. ఏదేమైనా కూడా మేడం, ఇప్పుడు మనం ఒక్క విధంగా చూసుకుంటే కనుక నాకు చాలా బాధ కలిగే అంశం ఏంటంటే, బహుశా శిరీషకి పాప డౌన్ సిండ్రోమ్తో పుట్టింది మేడం. అంటే ఏంటంటే మానసిక ఒత్తిడిలో పుట్టేటటువంటి తల్లులకి, అంటే బాగా మానసిక ఒత్తిడిలో ఉంటే కనుక అటువంటి తల్లులకి అటువంటి మానసికంగా వెనకబడినటువంటి పిల్లలు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ గొడవలు మీవి రచ్చలు చూసుకున్నారే కానీ అటువంటి డౌన్ సిండ్రోమ్ అన్నది ఈ రోజుల్లో ఉండేటటువంటి పరీక్షల్లో తల్లి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే ఆ ఉమ్మనీరు తీసి దాన్ని పరీక్షించడం వల్ల ఆ డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుందో లేదో అన్నది పరీక్ష ద్వారా మనం ముందే తెలుసుకోవచ్చు. అటువంటి పిల్లలు బాబుకు చేయించినారు, కానీ పాపకి ఫస్ట్ పాపకు నేను చేయించలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది. ఏమైనా చేయాలి అంటే కనుక ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యే లోపలే ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ కానీ, థెరపీ కానీ, కౌన్సిలింగ్ కానీ, శిక్షణ కానీ ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. నా బాధ ఏంటంటే ఇందాక నుంచి నేను అక్కడ కూర్చుని నేనేం మొత్తుకుంటున్నానంటే, మీ అవసరాలే ఇక్కడ తీరలేదు, మీరే భర్త గురించి లాక్కుంటున్నారు అటు ఇటు. ఇంకా అమ్మాయి అవసరాలు ఎప్పుడు చూస్తారు? ఎవరు ఆ అమ్మాయి అవసరం గురించి మాట్లాడరే. లోపల బాధ ఉంది, కరెక్టే. తండ్రిగా అతనికి అయ్యో నా కూతురు ఇలా అయిపోతుందని చెప్పి శివరాజ్కి బాధ ఉంది, అరే నా కూతురు ఇలా ఏమైపోతుందని శిరీషకి బాధగా ఉంది. కానీ ఆ బాధని ఏ విధంగా ఒక సొల్యూషన్, ఒక మార్గం పద్ధతిలో తీసుకెళ్ళాలి అనే ఆలోచన వచ్చే లోపలే నా భర్త ఏమైపోతాడనో లేదంటే నా భార్య ఏమైపోతాడని చెప్పి మీరిద్దరు కూడా అక్కడే ఆగిపోయారు. సో ఏదైనా కూడా ఇది ఒక న్యాయంగా మనం ఆలోచించాలి అంటే కనుక బహుశా ఇది ఏంటంటే పిల్లల దృష్ట్యా ఆలోచించాలి. మేడం ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పిందంతా మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఆమె ముందుగా ప్రేమించడం జరిగింది, ఈమె పెళ్లి కంటే ముందు నేనే ప్రేమించాను అని చెప్పింది. దాని ప్రకారం ఆమె వెళ్ళి నన్ను ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు అని అప్పుడే ఈమె ఈ మధ్య కాలంలో పెట్టిన కేసు కంటే ముందు కేసు పెట్టుకుని ఉంటే కోర్టు ఆయన్ని ప్రశ్నించేది, అర్జెంటుగా పెళ్లి ఆపమని ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇచ్చేది. ఖచ్చితంగా నీకు భర్త అయి ఉండేవాడు. ఈ రోజు ఈ పరిస్థితుల్లో నువ్వు భార్య కాని పరిస్థితి. ఎందుకంటే ఆమె భార్య లెక్కలోకి ఏ చట్టము ఒప్పుకోదు. ఇది నీతో సహజీవనం చేస్తున్నట్టు ఇల్లీగల్ కాంటాక్ట్ లోకే వస్తుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల ప్రజలు చూస్తున్నటువంటి మన బతుకు జట్కా బండి షోలో ఎన్నోసార్లు బైగమి అనేది మనం చెప్పడం జరిగింది. ఒక భార్య ఉండగా ఆ భార్యను దాచిపెట్టి, ఆ పెళ్లిని దాచిపెట్టి, ఏ పురుషుడైతే మరొక భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక్కొక్క అమ్మాయితో పెళ్ళని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఆమెను ఎలాగైతే లోబరుచుకుని పిల్లలకు తల్లిని కూడా చేసావు అంటే నువ్వు చాలా క్రిమినల్ గా బిహేవ్ చేసినట్టు. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద, నీకు బైగమీ కింద ఈమె కేసు పెట్టుకున్నా ఆమె కేసు పెట్టుకున్నా కూడా నీకే ప్రమాదం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.